వాలంటీర్ల డేటా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 30,000 మంది యువతులు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై కేసు తిరిగి హైకోర్టు ముందుకు వచ్చింది. ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత డేటా వల్లే 30,000 మంది యువతులు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేసిన వాలంటీర్లు పవన్ కళ్యాణ్పై పరువు నష్టం దావా కేసు వేశారు. గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన గత ఏడాది నవంబర్లో కూటమి ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకుంది. అయితే వాలంటీర్లు ఈ ఉపసంహరణను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. చివరకు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి కేసుకు నంబర్ పొందారు. ఇప్పుడు ఇదే కేసు రీఓపెన్ చేస్తూ విచారణకు హైకోర్టు సిద్ధమైంది. ఉదయం 10:30 గంటలకు కేసు విచారణ మొదలవుతుందని తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోపణలు వెనుక ఆధారాలపై న్యాయస్థానం దృష్టి సారించనుందని తెలుస్తోంది.